మీ అందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కావాలంటే ఈ వీడియోతో పాటు పెద్ద వీడియో కూడా పెడతాను, చూసి లైక్ చేయండి. పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నాకు కన్వీనియంట్ ఏంటంటే పెరేడ్ గ్రౌండ్స్ నుంచి పెద్దమ్మ తల్లి ఆలయం వరకు మెట్రోలు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ బోనాలు సమర్పించుకుంటారు అమ్మవారికి. 3 రోజులు అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి శాకంబరి ఉత్సవాలు నిర్వహించారు. ఇది ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. జూబ్లీ హిల్స్లో ఉన్న ఈ పెద్దమ్మ తల్లికి పొద్దునుంచి సాయంత్రం వరకు భక్తులు రద్దీగా ఉంటారు. ఈ పెద్దమ్మ తల్లికి పొద్దునే మహాకుంభాభిషేకము, పుష్పాలంకరణ, గణపతి పూజ, మహాహారతి నిర్వర్తిస్తారు. దీనికి ఎన్నో వేల కిలోల కూరగాయలతోని, పుష్పాలతోని, పండ్లతోని ఈ అమ్మవారి గుడి మొత్తం అలంకరించారు. దీన్ని చూడముచ్చటగా ఉండే ఇది దర్శనం చేసుకున్న వాళ్ళకి సరే, దర్శనం చేసుకోని వాళ్ళ కోసం ఈ వీడియో తప్పకుండా కన్నుల పండుగ ఉంటుందని నా ఉద్దేశం. మీరేమంటారు? బాగుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అమ్మవారి ప్రసాదం తినడం మర్చిపోకండి, అందులో చాలా అనుగ్రహం జరుగుతున్నాయి. 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అయితే బాగా జనాలందరూ వచ్చి చాలా అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. మొత్తం కూరగాయలతోని వాటితోని ఈ గుడి కట్టించిన అన్ని చాలా ఈ సంవత్సరం అయితే చాలా బాగుంది. మీకు భలే ఉంటుంది. మీకు వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి గుడిల్ని చూపిస్తూ ఉంటాను మీకు. అద్భుతమైన ఈ పెద్దమ్మవారి గుడి కోరికలను కూడా తీరుస్తుంది. చండీ హోమం, రుద్రహోమం, మహాపూర్ణ హారతి జరిగే ఈ గుడికి మీరందరూ వెళ్ళడం, ఆశీస్సులు తీసుకోవడం. పెద్దమ్మ గుడికి వచ్చినప్పుడు వీళ్ళు నాకు కనిపించారు. కాలేజ్ చదువుతున్నారంట, ఉద్యోగం చేస్తున్నారు. పెద్దమ్మ గుడిలో కలిసారు వీళ్ళు. 3 అమ్మవార్లు. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కావాలంటే పెద్ద వీడియో పెడతాను, అది కూడా చూడండి.